రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో అక్రమంగా ఉద్యోగులను నియమించిందని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నేతల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని గుర్తు చేశారు. కొందరు ఫైబర్ నెట్ లో నియమితులై గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని చెప్పారు. వేతనాల పేరిట ఏబీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాలం కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఈ కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసిపోయారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు 1,10,00,000కే అంత పెద్దోళ్ళకి నోటీసు పంపిస్తాం అన్నారని. అరే మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన దిశగా ఎవరైతే ఉన్నారో కొంతకాలం నుంచి నియమించినటువంటి చైర్మన్ జీవీ రెడ్డి మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఏపీ ఫైబర్ నెట్లోని 108 మందితో ప్రారంభమైన ఏపీ ఫైబర్ నెట్ ఇప్పుడు 1200 మంది ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఎక్సెస్ వైసీపీ గవర్నమెంట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఇతర వైసీపీ నేతలకు సంబంధించినటువంటి సిఫారసు లేఖల ద్వారా, అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఇష్టానురాజ్యంగా ఎవరైతే ఉన్నారో గత ఎండీగా పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డి నియమించారని చెప్పేసి చాలా తీవ్రస్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 1200 మందిని నియమించారు. ఆ 1200 మంది ఇక్కడ పనిచేయట్లేదు. ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎంప్లాయీస్గా నియమించి వీళ్ళ జీతాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో గత కొంతకాలం నుంచి ఏపీ ఫైబర్ నెట్ని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఈరోజు 110 మంది ఎంప్లాయీస్ని ఒకేసారి తొలగించడం జరిగింది. ఇవి ఎవరైతే తొలగించారో వాళ్ళంతా ఏపీ ఫైబర్ నెట్లో పనిచేయట్లేదు, వైసీపీ నేతలు, ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నారు, అందువల్ల వాళ్ళ తొలగించమని చెప్పేసి జీవీ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళ తొలగించిన వాళ్ళని న్యాయ నిపుణుల సలహా తీసుకుని వీళ్ళంతా తొలగించాము, వీళ్ళు ఏమైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాను కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో చైర్మన్ చెప్పడం జరిగింది. ఈ ఏపీ ఫైబర్ నెట్లో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రక్షాళన తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇంకో 10-15 రోజుల్లో సంబంధించి 150 నుంచి 200 మంది ఇంకా ఉద్యోగులు ఉండరు, వాళ్ళని కూడా తొలగిస్తామని చెప్పేసి ఎవరైతే చైర్మన్ కరాఖండికి చెప్పడం జరిగింది. ఇప్పుడు తొలగించిన వాళ్ళు ఎలాంటి భయపడాలని అవసరం లేదు, వీళ్ళు సంబంధించి గతంలో వైసీపీ నేతలు ఇళ్లలోనే పనిచేస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే ఆర్జీవీ మీద కూడా చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యూన్ సినిమా సంబంధించి ఏపీ ఫైబర్ నెట్లకు సంబంధించి ఇది ఏదైతే ఉందో 2 కోట్ల రూపాయలటువంటి నగదు చెల్లించారు. ఇది చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ సంబంధించి వాళ్ళకి యాంటీగా తీశారు. దాని నేపథ్యంలోనే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు చెల్లించింది. ఏదైతే ఉందో వ్యూహం సంబంధించి 1.5 కోటి వెనక్కి రావాలి, 15 రోజులుగా చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశాము. చెల్లించిన పక్షంలో రామ్ గోపాల్ వర్మ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతామంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.